హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు gprtalks. ఈ వీడియోలో నేను బియ్యం పిండితో వడియాల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కరెక్ట్ మెజర్మెంట్స్తో మీకు చూపిస్తానండి. దీనికోసం ముందుగా నేను బియ్యం వరి పిండిని తీసుకున్నాను. బియ్యం పిండి 1 కప్ తీసుకున్నానండి. ఇది పొడి పిండి, తడి పిండి కాదు. అలాగే దీంట్లో యాడ్ చేయడానికి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లంని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని అది కూడా తీసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ పౌడర్ని యూస్ చేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంగువ పాలు అంటారు కదా, అలా రెడీ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బౌల్లో నేను 1 కప్ బియ్యం పిండిని యాడ్ చేశానండి. ఈ 1 కప్ బియ్యం పిండిని మనం బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే తీసుకుంటామో ఆ కప్ని యూస్ చేసి వాటర్ కూడా మెజర్ చేసుకోవాలి. నేనైతే 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు దోశ బ్యాటర్ లాగా మొత్తం ఈవెన్గా పిండిని మొత్తం మిక్స్ అయ్యేలాగా వాటర్లో ఈవెన్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పిండిని మొత్తం సాఫ్ట్గా మనకి దోశ బ్యాటర్ లాగా వస్తుంది. చూడండి, ఇలా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోవాలన్నమాట వాటర్లో. ఇప్పుడు ఇది రెడీ చేసుకున్న తర్వాత మనం ఇంకా వడియాల పిండి రెడీ చేసుకోవడానికి ముందుగా దట్టంగా ఉన్నటువంటి బౌల్లో 1 కప్ బియ్యం పిండికి నేను 7 కప్స్ వాటర్ని యూస్ చేశానండి. మళ్ళీ చెప్తున్నాను, 1 కప్ వాటర్కి 1 కప్ బియ్యం పిండికి 7 కప్స్ వాటర్. అలాగే మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఒక 2 కప్స్, మొత్తం 9 కప్స్ వాటర్ని యూస్ చేశాను ఈ 1 కప్పు బియ్యం పిండికి. ఇప్పుడు ఇందులో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో మనం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసేసాను. అలాగే ఇంగువ పాలు కూడా యాడ్ చేసేసి బాగా బాయిలింగ్ అయ్యే వరకు బాయిల్ చేసుకుంటున్నాను అండి వాటర్ని. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు వాటర్ అనేది బాయిలింగ్ అవుతుంది. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బియ్యం పిండి బ్యాటర్ని ఇందులో స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి లంప్స్ అనేవి రావు, అంటే గడ్డలు ఏం ప్రిపేర్ అవ్వకుండా మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోతుంది వడియాల బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకి వడియాల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మనం మధ్యలో ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈవెన్గా వస్తుంది. మనకి కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా నేను చూపించేటటువంటి కన్సిస్టెన్సీలో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనం కవర్ పైన పెట్టుకుంటాం కాబట్టి నేను కొంచెం కూల్ చేసుకొని ఇలా వడియాలన్నిటినీ పెట్టుకుంటున్నాను. ఇలా చిన్నగా పెట్టుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఇంకొంచెం స్ప్రెడ్ అవుతాయి అవి. సో అందుకనేసి నేను మీడియం సైజులోనే వడియాలన్నిటిని పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎండలో పెడతాం కాబట్టి ఇవి త్వరగా డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఈవినింగ్ వీటన్నిటిని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే వెనక సైడ్ కూడా పచ్చి ఉంటుంది కాబట్టి వీటిని రెండో సైడ్ కూడా తిప్పుకోవాలండి. అన్నిటిని కవర్ పైన పెట్టాం కాబట్టి మనకి ఈజీగా బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తాయి. చూడండి, ఇలా ఈజీగా వచ్చేస్తాయి. వీటన్నిటిని టర్న్ చేసుకొని మళ్ళీ ఎండలో డ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 డేస్ ఎండలో పెట్టి డ్రై చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి క్లోజ్ చేసుకుంటే మనకి 6 to 1 ఇయర్ వరకు ఉంటాయండి. ఇలాగే ఏం పాడవవు. మనం ఎండలో నీట్గా డ్రై చేసి పెట్టేసుకోవాలి. చూడండి, కవర్ పైన పెట్టాం కాబట్టి ఇలా ఈజీగా బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని నేను మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చాయనేది. దీనికోసం ముందుగా ఆయిల్ని ఓవర్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఓవర్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం వడియాలని వేయగానే ఇలా మనకి పొంగుతాయండి మొత్తం. చూడండి, బియ్యం పిండి వడియాలు చాలా క్రంచీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి, మీరు కూడా నచ్చుతారు. 1 కప్ బియ్యం పిండికి 9 కప్స్ వాటర్ యూజ్ అవుతాయండి. 2 కప్స్ వచ్చేసి మనం డఫ్ని ప్రిపేర్ చేసుకోవడానికి, అలాగే 7 కప్స్ వాటర్ వచ్చేసి మనం వడియాల పిండి కోసం ఎసురు పెట్టుకుంటాం కదా దానికోసం. మొత్తం 9 కప్స్ యూజ్ చేస్తే మనకి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి బియ్యం పిండి వడియాలు. వీటిని కొంచెం మందంగానే పెట్టుకోవాలి, లేకపోతే బ్రేక్ అయిపోతాయి పల్చగా పెట్టుకుంటే. సో చూసారు కదండి, చాలా క్రంచీగా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం gprtalks యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.